ఈ నెల 22న నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తెలిపారు. స్టార్ ఆసుపత్రి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా జువ్వలపాలెం రోడ్లో కార్యక్రమం జరగనుందన్నారు. ఈ మధ్యకాలంలో హఠాత్తుగా అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీని విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ పరిశీలించారు. కళాశాల మెస్, కిచెన్, డైనింగ్ హాళ్లను జిల్లా కలెక్టర్తో కలిసి తనిఖీ చేశారు. అనంతరం ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఇతర అధికారులతో సమావేశమయ్యారు. మెస్లలో పరిస్థితులు, వసతులు మెరుగుపరచడానికి పలు సూచనలు చేశారు. ట్రిపుల్ ఐటీలో లోపాలు సరిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మెస్ల టెండర్ల విషయంలో కూడా ప్రక్షాళన చేస్తామన్నారు. ఓవర్లోడ్తో వెళ్తున్న బూడిద లారీలపై ఆర్టీఏ అధికారులు కొరడా జురిపించారు. పెద్దపల్లి పట్టణంలో అదుపులోకి తీసుకుని రవాణా శాఖ కార్యాలయానికి తరలించారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ బూడిద చెరువు నుంచి హైదరాబాద్కు ఓవర్లోడ్తో వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని యాజమాన్యాలను హెచ్చరిస్తున్నప్పటికీ అధికారుల మాట పట్టించుకోలేదు. దీంతో పెద్దపల్లి పట్టణంలో మాటు వేసి 9 బూడిద లారీలను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి తీరుపై ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రోగులకు ఏ పరీక్ష చేయాలన్నా 2 రోజులు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో ఇదే పరిస్థితి, ఈ ప్రభుత్వంలో అదే పరిస్థితి నెలకొందని రోగులు మండిపడుతున్నారు. టెస్టుల కోసం రోజులు తీసుకుని చికిత్స ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. దీనిపై అధికారులు దృష్టి సారించి రాబోయే రోజుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఎగ్ పఫ్ తిని ఓ వ్యక్తి అస్వస్థతకు గురైన సంఘటన వరంగల్ జిల్లా వర్ధనపేట పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడి ఫిర్యాదుతో బెంగళూరు బేకరీని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేసి తినుబండారాలను పరిశీలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా అనాధికారికంగా నిర్వహిస్తున్న బేకరీ నిర్వాహకులపై మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అపరిశుభ్ర ఆహార పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతులు పొందే వరకు బేకరీ మూసివేయాలని నిర్వాహకులకు చెప్పారు. ఖమ్మం జిల్లా గంగవరం గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో అర్ధరాత్రి ఓ కారు వేగంగా వెళ్తూ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో 2 యువకులు గంజాయి మత్తులో ఉన్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బండమాదారం గ్రామంలో నివాసం ఉంటున్న వృద్ధురాలపై 3 యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఒక వ్యక్తిని పట్టుకుని గ్రామస్తులు దేశశుద్ధి చేశారు. మరో 2 కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గత రాత్రి ఘటన జరిగినట్లు సమాచారం. మంత్రి దుద్దిల శ్రీధరబాబు చిత్రపటానికి కరీంనగర్ జిల్లా ముత్తారం మండల కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఇంటింటికి ఫైబర్ కేబుల్, ఇంటర్నెట్ కల్పించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద 3 గ్రామాలను ఎంపిక చేసింది. దీనిలో మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామం పేరును చేర్చారు. దీనికి కృతజ్ఞతగా మండల పార్టీ అధ్యక్షుడు బాలాజీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గ్రామ పంచాయతీ కారోబార్ సిబ్బంది రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. మండల ఇన్ఛార్జీలకు వైస్ ప్రెసిడెంట్ వంగ రవీందర్ నియామక పత్రాలను అందజేశారు. గత కేసీఆర్ పాలనలో గ్రామ పంచాయతీ కారోబార్ సిబ్బందులకు కొన్ని నెలలుగా జీతాలు పెండింగ్లో ఉంచారన్నారు. ప్రత్యేక నిధుల కింద సీఎం రేవంత్ రెడ్డి 150 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. వెంటనే కారోబార్ సిబ్బందులకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. గణేష్ నిమజ్జనం రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్లెక్సీ వివాదంలో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే 2 విద్యార్థి నేతలకు గాయాలయ్యాయి. విద్యార్థి నేతలపై దాడిని పలు విద్యార్థి సంఘాలు ఖండించాయి. తనపై ఏబీవీపీ విద్యార్థి నేతలు దాడికి పాల్పడ్డారని శ్రీకాంత్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై యూనివర్సిటీ అధికారులు స్పందించి దాడికి పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో భూ కబ్జాదారులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. భూములకు రేట్లు పెరుగుతుండడంతో రోడ్డును సైతం వదలడం లేదు. అల్వాల్ హిల్స్లో గజం లక్షల్లో ధర ఉండడంతో కబ్జాదారులు రోడ్డును సైతం మూసివేసి స్థలం కబ్జా చేశారు. కబ్జాదారుల్లో అశోక్ అనే రాజకీయ ప్రముఖుడు, కరీంనగర్ సీఐ షాదుల్లా బాబా ఉన్నారని తిరుపతి రెడ్డి అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రశ్నిస్తే భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కుబ్దుల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కలకలం రేపింది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గంజాయి తరలిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ ఎస్ఓటీ దుండికల్ పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా 86 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ దాదాపు 33 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. 2 నిందితులను అరెస్ట్ చేశామని, మరో 3 పరారీలో ఉన్నట్లు చెప్పారు.